గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్‌లో మనకి ఈరోజు అరౌండ్ 48,790 అంటే 430 పాయింట్స్ మనకు గ్యాప్ అప్ అవుతుందండి. సో నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో 48,500 కింద మార్కెట్ సస్టైన్ అవుతుందంటే మార్కెట్‌లో సెల్లర్స్‌ని యాడ్ చేయడానికి మాత్రమే మార్కెట్‌లో ఇక సస్టైన్ అయిందండి. అంటే మార్కెట్ 48,500 చేసేవారు సెల్ చేసుంటారు. సో వాళ్ళ మార్కెట్ డైరెక్ట్ ఎస్ఎల్‌గా హిట్ చేయనికి అప్ సైడ్ ఎళ్తుంది. సో నేనేమనుకున్నానంటే మార్కెట్‌లో ఫ్లాట్ గాని గ్యాప్ అయితే మనకు మంచి మూవ్‌మెంట్ అనేది దొరికేదండి. 48,600 అండ్ 510 వరకు దొరికేది. లేదు మార్కెట్ ఇప్పుడు డైరెక్ట్ 48,800 దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది వాటికి. వెయిట్ చేద్దామండి ప్రైస్ యాక్షన్ ప్రకారంగా. మనం మార్కెట్ ఎందుకంటే ఏదైతే టార్గెట్ అవ్వాల్సిందో డైరెక్ట్ గ్యాప్ అప్‌లోనే అవుతుంది వాటికి. మార్కెట్ కొంచెం రిజెక్షన్ అవుతదా? లేదా మళ్ళీ 49,000 బ్రేక్ అవుద్దా అనేది దాన్ని బట్టి చూద్దాం. ఇక్కడ 49,000 అబోవ్ గూడా మనకు మంచి సెల్లర్స్ ఉన్నారండి. సో వాళ్ళని టార్గెట్ చేయాలంటే మనకు 49,000 దానికి వెళ్ళాలి. సో 48,800 పైన మనకు మంచి స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మనకు నెక్స్ట్ 49,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయిందంటే మనం సెల్లింగ్‌లోకెళ్ళొచ్చండి. అంటే హైయెస్ట్ సెల్లింగ్ ఉండకపోతుండొచ్చు. వెయిట్ చేద్దాం ఈరోజు. మనం అనుకున్న టార్గెట్ ఫస్టే రీచ్ అవుతుంది కాబట్టి మనకు ప్లానింగ్ ఎట్లా అంటే కరెంట్ ప్రైజెస్‌ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలండి. సెల్లింగ్ చేయాలా? బయింగ్ చేయాలనేది. సో నిఫ్టీలో చూసుకుంటే మనకు నిఫ్టీలో మనం చెప్పుకున్న నిన్న మార్కెట్‌లో 22,560 ఈ హై అయితే ఉందో బ్రేక్ అయితే మనకు మార్కెట్‌లో మంచి బుల్లిష్ మూవ్‌మెంట్ ఉంటదని చెప్పాను. సో మార్కెట్ లైట్ మనకు ఎక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్ 22,660 అంటే మనం అనుకున్న లెవెల్ దగ్గరనే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనకు నెక్స్ట్ వచ్చేసి 22,750 అండి. ఓకే. చూద్దాం. మార్కెట్ ఇక్కడ మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకు కంటిన్యూ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ అందరూ ట్రాప్ అయ్యి ఉంటారు. సో మళ్ళీ సెల్ చేయడానికి ప్లాన్ చేయరు. సో ఆల్రెడీ ఎవరైతే బై చేసుంటారో మాక్సిమం మార్కెట్‌లో అలా హిట్ చేసింది. సో ఈ లెవెల్‌లో బై చేసినోళ్ళందరూ కూడా స్టాప్ హిట్ అయ్యి ఉంటది. సో మార్కెట్ ట్రాప్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అప్ సైడ్ ఎళ్లి మనకు 20,760 వరకు ఛాన్స్ ఉందండి మనకు. లేదు మార్కెట్‌లో డైరెక్ట్ గ్యాప్ అయిన దానికి మార్కెట్ డైరెక్ట్ రిజెక్ట్ అయిందంటే రెడ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మళ్ళా సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. సో అప్పుడు నెక్స్ట్ మళ్ళా మనకు ప్లాన్ చేద్దాం సెల్లింగా, బయింగ్ అనేది. సో మనకు 20,630 బ్రేక్ అయితేనే స్ట్రాంగ్ క్యాండిల్ పడితేనే మనకు కొంచెం అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ మనం అనుకున్న టార్గెట్ గ్యాప్ అప్‌లోనే రీచ్ అవుతుంది కాబట్టి మనం వెయిట్ చేసి తక్కువ స్టాప్ లాస్ తోటి మనం ట్రేడ్ చేయడం బెటర్ అండి. సో స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్ ఇది. సో సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మనం అనుకున్న లెవెల్ బ్రేక్ అయిన తర్వాతకి 74,600 చెప్పుకున్నాము. 670 సో మార్కెట్ అక్కడనే గ్యాప్ అప్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మనం అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అప్ టు 74,800 అండి. సో ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ అవుతానండి. సో మార్కెట్‌లో రివర్స్ అయింది అప్ సైడ్. సో 48,800 బ్రేక్ అయిందంటే కాల్ సైడ్ పొజిషన్ ఎంట్రీ అవుతాను నేను. ఒకవేళ మార్కెట్ రివర్స్ అవ్వాలంటే 48,800 నుంచి రివర్స్ అవ్వాలండి. ఇక్కడ రివర్స్ కాకుండా 48,000 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటది. సో ఎంట్రీ అవుతానండి ఇక్కడ. సో నా స్టాప్ లాస్ వచ్చేసి 48,700 అండి. ఆ టార్గెట్ వచ్చేసి 48,950 అండి. సో ఆల్రెడీ నాకు ఇక్కడ మార్కెట్ లాస్‌లో చూపిస్తుంది. మనకు ఆప్షన్‌లో వచ్చేసి 650 వరకు ఉందండి టార్గెట్. 640 సో చూద్దాం 630, 640 మార్కెట్ ఖచ్చితంగా ఈరోజు అక్కడ రావాల్సిందే. లేదంటే రివర్స్ అయితే మాత్రం మార్కెట్ ఈరోజు మళ్ళీ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉండదు. 48 కింద మన స్టాప్ లాస్. అంటే 48 కిందకొస్తే ఎగ్జిట్ అయిపోతానండి. 950 కంటే ఎక్కువ మనం టార్గెట్ పెట్టుకొని వేస్ట్ అండి ఇక్కడ. వేస్ట్ అని కాదు. చెప్పలేం మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిందనుకో మనకు ఆప్షన్ బయింగ్ కదా! ప్రీమియమ్స్ చాలా తగ్గే అవకాశం ఉంటది. సో అందుకనే ఎక్కువ నేను 49,000 దాకా ఏందంటే ఇక అందరూ బై చేస్తారు. 49,000 వరకు టార్గెట్ పెట్టుకుంటారు. 49,950 నుంచి రివర్స్ అయిద్దనమాట. సో రేపు బై చేసే వాళ్ళందరూ ఎస్సలేట్ అవుతది. అంటే అప్ టు మనకేమైతది ప్రీమియమ్స్ కూడా బాగా కరిగిపోతాయనమాట. సో ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోతే మనం జస్ట్ స్టాప్ లాస్ మాత్రం క్లియరింగ్ చేసుకోవాలండి. ట్రేడ్ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటది. ప్రాఫిట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం మాత్రం అది మార్కెట్ చేతిలో ఉంటది. వన్స్ ట్రేడ్ తీసుకున్న తర్వాతకి డైలీ 1 ఆర్ 2 ట్రేడ్ ఓకే అండి. మోర్ దెన్ 2 ట్రేడ్ మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఓకే. ఒకవేళ మనం ఫస్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఒకవేళ రాంగ్ ఎంట్రీ అయిందంటే తక్కువ లాస్ బయటకొచ్చి మళ్ళీ నీకు కరెక్ట్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. అంతేగాని పడుతుంది, లేస్తుంది, మార్కెట్ లేస్తుంది, పడుతుందని కాకుండా మనం ఒకసారి ట్రేడ్ ఎంట్రీ అయినామంటే మనం ఫస్ట్ ప్రాఫిట్‌లోకి వచ్చిన తర్వాతకి మార్కెట్ పడిపోయినా నాకు ఈ స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతానండి. లేదా టార్గెట్ వస్తే నా టార్గెట్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. సో అంతే ఇది మనం చేయాల్సింది మార్కెట్‌లో. మన ట్రేడ్ ఎంట్రీ అయ్యేటప్పుడు కరెక్ట్‌గా ఎంట్రీ అవ్వాలి. మన ప్రాఫిట్ అండ్ లాస్ మార్కెట్‌కి వదిలేయాలండి. ఇక్కడ సెల్ చేసేటోళ్ళు ఎవరుండరు. అందరూ బై చేస్తా ఉంటారు. సో మార్కెట్ బై చేపించింది, ఇక్కడ బై చేపించింది, అరే మార్కెట్ బ్రేక్‌ఔట్ అయింది. సో మార్కెట్ 49 బ్రేక్‌ఔట్ అవుతది ఈరోజు. సో మార్కెట్ గ్యాప్ అప్ అయింది. సో మార్కెట్‌లో న్యూస్ ఉండొచ్చు, సంథింగ్ ఏమి ఉండొచ్చు. 49 బ్రేక్ అవుద్దని ఏదైతే కాన్సెప్ట్ తోటి ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఎస్సలేట్ అవుద్దండి ఇక్కడ.
ఇక్కడ చూసుకుంటే మనకు మార్కెట్‌లో కూడా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయిందండి. సో ఎగ్జాక్ట్‌లీ 618 దగ్గర మార్కెట్ రిజెక్ట్ అయిందంటే మార్కెట్ మనకు పడే ఛాన్స్ ఉంటది. లేదు 618 పైన మనకు మంచి క్యాండిల్ బ్రేక్‌ఔట్ వచ్చిందంటే మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అప్ టు 49,200 వరకు ఉంది టార్గెట్. సో మార్కెట్‌లో ఇప్పుడు ఇక్కడి నుంచే మార్కెట్ ఏమైనా స్ట్రాంగ్ క్యాండిల్ మనకు బ్రేక్‌ఔట్ ఇస్తే 618 లెవెల్ బ్రేక్‌ఔట్ ఇస్తే మనకు మార్కెట్‌లో బుల్లిష్ ఉంటదండి. లేదు మార్కెట్‌లోకి రిజెక్ట్ అయింది. మళ్ళీ ఈ రోజు లో బ్రేక్ అయిందంటే మళ్ళా మార్కెట్‌లో పడే ఛాన్సే ఉంటది. కంటిన్యూ‌గా రేపు కూడా పడే ఛాన్సే ఉంటది. ఒకవేళ అప్‌సైడ్ ఎళ్ళాలంటే మాత్రం ఇప్పుడే ఎళ్ళాలండి. సో 49,000 అబోవ్ ఎళ్తేనే మార్కెట్‌లో మనకు 49,200 వరకు మనకు ఛాన్స్ ఉంటది. ఈ 49,200 ఈరోజు ఎళ్తదా అని చెప్పలేను. రేపు ఎళ్ళొచ్చు. చెప్తున్నాను ఒకవేళ 49,000 క్లోజ్ అయిందంటే మనకి ఈరోజు అప్‌సైడ్ మనకు రేపు గాని, రేపే ఎల్లుండి గాని 49,200కి ఎళ్ళొచ్చు. లేదు మార్కెట్‌లో ఈ రోజే ఎక్కడి నుంచి మనకు ప్రైస్ రిజెక్ట్ అయిందంటే ఏది ఫిబొనాచి 618 లెవెల్ నుంచి మనకు ప్రైస్ రిజెక్ట్ అయ్యి మీకు కనిపిస్తుందా 618 ఇక్కడ? 618లో కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఈ 0.5 ఈస్ 0.6 అండి. ఈ లెవెల్ కానుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఈరోజు లో బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో ఫర్దర్‌గా సెల్లింగే ఉంటదండి. లేదు మార్కెట్‌లో అప్‌సైడ్ అంటే ఇప్పుడే మనకు 49,000 బ్రేక్ అయితేనే ఈ లెవెల్ పైన మన క్యాండిల్ క్లోజ్ అయితే స్ట్రాంగ్ క్యాండిల్ 49,000 పైన. సో మనం ఫర్దర్‌గా రేపు కూడా అప్‌సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. 49,200 నెక్స్ట్ వచ్చేసి 49,500 అండి. చూద్దాం. ఈరోజు మార్కెట్ ఇస్తదా ఇయ్యదా చూద్దాం. సో నిఫ్టీ కూడా మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో గ్యాప్ అయిన తర్వాతకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 22,730 చెప్పుకున్నాను. సో మార్కెట్ కూడా రీచ్ అవుతది. చూసారా? ఇలా క్యాండిల్ ఆగకూడదు. ఇట్లా ఆగిందంటే మార్కెట్‌లో బయర్స్‌ని వాంటెడ్‌లీ పిలుస్తున్నట్టు అర్థం. ఎందుకంటే మార్కెట్‌లో నేను పైకెళ్తున్నా అని చెప్పేసి మార్కెట్‌కి అందరూ ఎంట్రీ చేపిస్తానికి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో మార్కెట్‌లో ఎప్పుడైతే మూవ్‌మెంట్ ఉండాలంటే మార్కెట్ కంటిన్యూ వెళ్తూనే ఉండాలన్నమాట. ఇక్కడ మనకు మార్కెట్‌లో ఆర్ఎస్ఐ సపోర్ట్ చేయట్లేదండి. మార్కెట్‌లో మనకు క్యాండిల్స్ అప్ సైడ్ వెళ్తుంది. ఆర్ఎస్ఐ డౌన్ సైడ్ వస్తుందంటే ఇండికేషన్ మార్కెట్‌లో బయింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపియట్లేదు ఎవరు. చూద్దాము మార్కెట్‌లో మనం అనుకున్న లాసెస్ తీసేస్తాను. లేదంటే వెయిట్ చేస్తాను. 49,960 దాటిందంటే వెయిట్ చేస్తాను. మనకు ఆర్ఎస్ఐ సపోర్ట్ చేస్తే మనకు మంచి మూవ్‌మెంట్ ఉండేది. అప్పుడు ప్రీమియమ్స్ కూడా పెరగట్లేదు. మన ప్రాఫిట్ వచ్చేసి 12 అలానే నడుస్తుందండి. ఇందాక 3,000 దాకా వెళ్ళింది. సో మార్కెట్‌లో ఇప్పుడు ఇక్కడ బై చేశారో వాళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అయ్యి ఉండొచ్చండి మాక్సిమం. సో మార్కెట్‌లో ఇక్కడ సెల్లర్స్ కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు. సో మార్కెట్ ఇప్పుడు మనకు 48,900 దాటిందంటే మనకు 49,000 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు మార్కెట్‌లో మళ్ళీ రివర్స్ అయ్యి 48,800 బ్రేక్ అయిందంటే నేను ఎగ్జిట్ అవుతాను మార్కెట్ నుంచి. సో నా ప్రాఫిట్ మళ్ళా రికవర్ అయింది. సో చూసారా మార్కెట్‌లో మనకు ఎవరైతే బై చేశారో ఇక్కడ అందరూ ఎగ్జిట్ అయిపోయిన తర్వాతకి మార్కెట్ ఎలా వస్తుంది మూవ్‌మెంట్. ఇప్పుడు మనకు 49,000 కూడా బ్రేక్ అయిద్దండి మనకు. సో నాది రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సో లైక్ చేస్తే నాకు కూడా ఇంకా మోర్ కాన్ఫిడెన్స్ వస్తది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. మనోళ్ళకి మంచి మంచి వీడియోస్ అందించాలని నాకు కాన్ఫిడెన్స్ వస్తదండి. సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే మాత్రం నేను నో లాస్ నో ప్రాఫిట్‌కి వెళ్ళిపోతానండి. సో లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటానండి ఇక్కడ నేను 6:30 వరకు. సో ఇందాక మనం చెప్పుకున్నాను కదా 6:30 ఆర్ 6:40. సో అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. లేదంటే మార్కెట్ అక్కడ సస్టైన్ అవ్వచ్చు. సో మళ్ళీ నాకేమైందంటే ప్రీమియమ్స్ టైమ్ డీకే అవుతాయండి. సో ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 4,700 అండి. సో ఈరోజు 49,000 బ్రేక్ అవుతుందని చెప్పాను కదా 49,000 కూడా బ్రేక్ అవుతది. సో మళ్ళీ ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సుకోలేదు. 49,000 నుంచి మళ్ళీ రివర్స్ అయిందన్న మార్కెట్. రివర్స్ అయినా ఏం ప్రాబ్లమ్ లేదు. సో నా ప్రీమియమ్స్ అనేది ఫాస్ట్‌గా పడిపోతాయండి. సో మళ్ళీ అనుకున్న ప్రాఫిట్ రాదు నాకు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ డైలీ మీకు అప్డేట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతకి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందాం రేపటి అనాలిసిస్ గురించి. ఓకే అండి. బాయ్.